అనుమానాలు ఉన్నాయి. అండ్ వర్షిని కూడా మీతో ఉన్నప్పుడు కూడా అదే చెప్పింది, విష్ణు సరైన వాడు కాదు, మంచివాడు కాదు, తన చూపు కావచ్చు లేకపోతే తను వ్యవహరించిన తీరు కూడా కరెక్ట్ గా ఉండదు అని ఆ అమ్మాయి కూడా మీతో ఉన్నప్పుడు చెప్తూ ఉంది. మరి దీని గురించి ఏం చెప్తారు? ఇప్పటికీ కూడా ఆ అమ్మాయిని మీ దగ్గర నుంచి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ ఇంకా ఇంటికి చేర్చలేదు, ఏమంటారమ్మా మరి? అమ్మా నేను ఇదే చెప్పదలుచుకున్నాను. అఘోరమ్మ నుండి కాపాడినమని ఎవరైతే అన్నారో, ఇప్పుడు నా నుండి కాదు, నేను వాళ్ళ అన్న వచ్చిండని వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తారని ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు కానీ ప్రజలు కూడా అన్న తర్వాత గుజరాత్ నుండి నేను పంపించడం జరిగింది. వెళ్ళిపోంగ కూడా వెళ్ళిపో అమ్మ, నీ ఇష్టం ఉంటే రావచ్చు వెళ్ళొచ్చు అని నేను చెప్పడం జరిగింది. అదే అడ్డుకునేది ఉంటే అక్కడనే, నేను ఏమైనా దురుద్దేశం ఉంటే నేను అక్కడనే అడ్డుకొని వాళ్ళని అక్కడనే ఏదో ఒకటి చేసేదాన్ని కదా. వాళ్ళ ఇంటికి వెళ్తుంది వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి నేను పంపించా. కానీ పంపించే క్రమంలో డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్ళలేక ఎక్కడెక్కడనో తిరుగుతూ నిన్న చేరుకున్న వాళ్ళు విజయవాడ నుండి మంగళగిరి వెళ్ళడానికి 10 నిమిషాలు తోవ. ఇప్పటి వరకు ఎందుకు చేరుకోలేకపోయారు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఇంకా ఎలాంటి ఎలిగెన్స్, ఎలాంటి ఏమైనా తప్పుడు ప్రచారం చేయబోతున్నారా? లేకుంటే ఆ అమ్మాయిని ఇంకేమైనా చేసిండా? అమ్మాయి మీద అంత ఇంట్రెస్ట్ ఏంది అతనికి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఉంచుకోవాల్సిన అవసరం ఏంది? అతని గుప్పట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? పాపం బీద కుటుంబము, తినడానికి బయటకు వస్తే తిండి కూడా లేదని ఆలోచిస్తున్నారా? ఆలోచించినప్పుడు అదంతా ఆసరాగా తీసుకొని ఈ అమ్మాయి మీద ఏమన్నా కన్నేసిండా? లేకుంటే ఏంది? ఏం వ్యవహరిస్తుండు? అమ్మాయిని కొట్టడానికి హక్కెవరిచ్చారు? అమ్మాయి అంత గట్టిగా చెప్తుంది, నన్ను కొడుతుండు, నన్ను పీరియడ్ టైంలో కొట్టిండు, ఎన్నోసార్లు కొట్టిండు. వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది కొట్టిండు అని. ఆ హక్కు ఎవరిచ్చారు? నా నుండి కాపాడడం కాదు, ఆ అమ్మాయిని ఆ విష్ణు నుండి కాపాడండి, ఆ దుర్మార్గుడి నుండి కాపాడండి. కాదమ్మా అఘోర్యమ్మ, అయితే వర్షిని మీకు ఎప్పుడైనా చెప్పిందా ఇలాగా విష్ణుకి అసలు ఎప్పటి నుంచి తిరిగి వీళ్ళ కుటుంబంతో పరిచయం ఉంది, అసలు తను అన్న అని కూడా చెప్తూ ఉంది కదా? ఇవి విష్ణు అన్న వ్యక్తి ఏ విధంగా వీళ్ళకి అన్న అవుతాడు? అంటే ఫ్యామిలీ ఫ్రెండా, లేకపోతే కజినా, లేకపోతే దూరపు చుట్టాలా, ఏంటన్న విషయాలు మీతో ఏమైనా షేర్ చేసుకుందా? అమ్మా నాతో షేర్ చేసుకునే చాలా నేను బయట చెప్పలేను. అతను ఎలా ప్రవర్తిస్తాడు ఏంటిది అనేది నేను చెప్పలేను. పాపం ఆడపిల్ల కదా, ఆడపిల్ల చదువుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని చదువుకు నేనే కదా కాలేజ్ ఫీజు కట్టింది. దురుద్దేశం ఉంటే కాలేజ్ ఫీజు ఎందుకు కడతాను? ఆడపిల్ల భవిష్యత్తు బాగుండాలనే కట్టింది. కానీ వీడు వ్యవహారాలు, ఈమెను చదివిపిస్తున్నా అన్నాడు కదా 2 years, ఎక్కడ ఆయన ఇష్టానుసారంగా ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్తాడు ఆడపిల్లని. ఎందుకు తీసుకెళ్ళాలి? ఆమెకు జీవితం లేదా? అదే ఆ మంగళగిరిలో ఎవరిని అడిగినా ఇతని గురించి చెప్తారు. మరి అమ్మ ఇప్పుడు మనం చూసుకుంటే అటు విష్ణుతో పాటు హర్ష కూడా ఉన్నాడు కదా, తన సొంత అన్న కూడా ఉన్నారు కదా. మరి ఎలా చూడొచ్చు? ఒకవేళ విష్ణు ఏదైనా దురుద్దేశంతో ఉన్నా హర్ష కాపాడే ప్రయత్నం చేస్తాడేమో కదా వర్షిణిని. అమ్మా నేను ఇదే చెప్తున్నా అమ్మా, ఏంటంటే ఇప్పుడు మన ఛానల్ వాళ్ళే వెళ్ళారు, వాళ్ళ అమ్మ ఒకటి చెప్తుంది, వాళ్ళ నాన్న ఒకటి చెప్తారు, అవునా? ఎక్కడ కూడా పొంతన ఉండదు, వాళ్ళకేమీ తెలియదు పాపం. కానీ ఇక్కడ విష్ణు హర్షని మ్యానిపులేట్ చేసి హర్షని గుప్పెట్లో పెట్టుకొని ఇదంతా ఆడిస్తుండు. ఇప్పుడు ప్రెసెంట్ వర్షిని వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు విష్ణు పైనే అనుమానంగా ఉంది, అమ్మాయిని ఇప్పటి వరకు ఇంటికి తీసుకురాలేదు కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పి విష్ణుకి యాంటీగానే వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ పేరెంట్స్ మీతో ఏమైనా మాట్లాడారా ఈ గ్యాప్ లోని? ఈ విధంగా జరిగింది అని చెప్పి ఏమైనా చెప్పారా మీకు? నేను మాట్లాడాను కూడా. వాళ్ళ పిల్లని వాళ్ళ దగ్గరికి సురక్షితంగా పోలీసుల సమక్షంలో తీసుకెళ్లారు. ఆడబిడ్డ ఆ కూతురు నమ్మి వచ్చింది, నేను నా దగ్గర ఉన్నన్ని రోజులు సురక్షితంగా చూసుకున్నాను, సురక్షితంగా వెళ్ళింది. ఇంకా ఆమె భవిష్యత్తు మరి మీకు ఇప్పుడు ఏమైనా అనుమానం ఏమైనా ఉందా? అసలు ఈ విష్ణు ఏం చేసి ఉంటాడు, ఏంటి అమ్మాయిని ఎందుకు ఇలా బయట తిప్పుతూ ఉన్నాడు అని చెప్పి మీ వరకు మీరు ఏమైనా? ఈ అనుమానం నాకే కాదు, నాకు కొందరు అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు, నా భక్తులు ఇటీటే తిరుగుతున్నారు తప్ప అసలు ఇంటికి వెళ్ళట్లేదని ఫోన్ చేశారు. ఎక్కడ చూసారంట భక్తులు? అంటే తిప్పుతున్నాడు అమ్మాయిని అని చెప్పారు కదా, ఎక్కడ చూసారంట? అంటే ప్రెసెంట్ విజయవాడలో ఎంటర్ అయిన తర్వాత చూసారా, లేకపోతే విజయవాడ నుంచి ఎక్కడికైనా తీసుకెళ్తున్నాడా?